పుష్ప 2 మేనియా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ సుకుమార్ కోంబోలో రూపొందిన పుష్ప ది రూల్ రిలీజ్ కు ముందే బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. సినిమా విడుదల సందర్భంగా థియేటర్స్ వద్ద అభిమానులు సందడి అంతా ఇంతా కాదు. ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనం జేబులకు చిల్లు పెడుతూ చిత్ర నిర్మాతలు మాత్రం జోబులు నింపుకుంటున్నారని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ చూద్దాం. మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారు అందిస్తారు. సార్, పుష్ప సెన్సేషనల్ బాక్స్ ఆఫీస్ హిట్ అంటున్నారు, తొక్కిసలాట జరిగింది అంటున్నారు. కాకపోతే మీరు నిన్న ఖండించారు కానీ యాజ్ యూజువల్ టికెట్ల రేట్ల కోసం మాట్లాడుతూ ఉన్నారు సార్. టికెట్ల రేట్ల గురించి నిన్నే నా అభిప్రాయం చెప్పాను. అదేంటంటే ఆ సినిమా మంచిదైనా చెడ్డదైనా ఆ సినిమా తీసిన వాళ్ళు దానికో విలువ కట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. అది ₹1,00,000 సినిమాని వాళ్ళు అనుకోవచ్చు, టికెట్ అంత ఉండాలని. చూసే వాళ్ళకి డిస్క్రిప్షన్ ఉంది. ఎవరు ఇట్లా కాకినాడ పోర్టు మాదిరిగా తల మీద గన్ను పెట్టి నువ్వు సినిమా చూస్తావా లేదని ఎవరు అడగట్లేదు. కాబట్టి వాళ్ళకి ఇష్టమైతే అంత డబ్బులు కట్టి చూడవచ్చు, లేకపోతే లేదు. కాబట్టి గవర్నమెంట్ రెగ్యులేట్ చేయాలి. రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, దోపిడీ చేస్తున్నారు వీళ్ళు అనంటే ఆ దోపిడీకి గురవుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది వాళ్ళ వల్నరబిలిటీ, అంతే, వాళ్ళ తప్పు కాదు. అమ్ముకునేవాడు ఎప్పుడూ కూడా తన ప్రొడక్ట్ చాలా బ్రహ్మాండమైందని చెప్పి అనుకుంటాడు. ₹10 దానికి ₹100 ఇస్తే ఇంకా బాగుంది అనుకుంటాడు, తప్పేం లేదు. అది బేసిక్ మార్కెట్ నేచర్ కదా. కానీ విషయం ఏంటంటే చూసేవాళ్ళు ఇష్టపడి వెళితే దాన్ని ఎందుకు తప్పు పట్టడం? ఒకవేళ జనానికి ఇష్టం లేదు చూడడం, బలవంతం ఏముందో చూడకుండా ఉండండి. థియేటర్లన్నీ ఖాళీగా ఉంటాయి. నిర్మాత దెబ్బకి ₹10 పెడతాడు టికెట్. నెక్స్ట్, సో ఇది డిమాండ్ సప్లై మీద ఆధారపడిన విషయం, మిగతా అన్ని ప్రొడక్ట్స్ లాగానే. అందుకోసం అని చెప్పి వీళ్ళు ఎక్కువ రేటు పెట్టుకున్నారు అని అనడం కరెక్ట్ కాదు. అంతకంటే మించి ప్రభుత్వం చేతుల్లో అధికారం ఉండటం అసలే కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు. వాళ్ళు ఎంత కావాలంటే అంత రేట్లు పెట్టుకోవచ్చు. అలా చేస్తే యాక్చువల్గా ఎంత వీలైనంత తక్కువ పెట్టడానికి కూడా ప్రయత్నిస్తారు. మా సినిమాకి ఎక్కువ మంది రావాలనుకుంటే అది కూడా సాధ్యం అవుతుంది. మనకి ఏ ప్రోడక్ట్ అయినా అంతే. సెల్ ఫోను వచ్చిన కొత్తల్లో, అంటే 90sలో ఈ సెల్ ఫోన్ మొదటిసారిగా వచ్చినప్పుడు జేటీఎం అనుకుంటాను ఆ కంపెనీ పేరు, అదొకటే ఉండేది. ఫస్ట్ టైం వచ్చింది బెంగళూరు నుంచి. కాల్ చేసినా కాల్ రిసీవ్ చేసుకున్నా కూడా ఏదైనా ₹20 ఉండేది అప్పట్లో. మరి ఇవాళ ఇన్కమింగ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఎంత ఉందో తెలియదు నాకు. 10 పైసలు ఉందా, 20 పైసలు ఉందా బహుశా ఇప్పుడున్న ప్యాకేజెస్లో. ఎంత తగ్గిపోయింది? గవర్నమెంట్ ఏమైనా చేసిందా ఏంటి? రేట్ ఎంత ఉండాలో చెప్పారా? చెప్పలేదు. వాళ్ళకేం సంబంధం లేదు. మార్కెట్ డిసైడ్ చేసింది. అంటే కాంపిటీషన్ మూలంగా తగ్గిపోయినాయి. అట్లాగే సినిమాలు కూడా అంతే. కానీ సినిమాలు చూసేటువంటి జనం కొంచెం తెలుగు తక్కువ జనం కాబట్టి డబ్బులు ఎక్కువ పెట్టి చూసుకుంటే వాళ్ళ జేబులకి చిలువలు పడతాయి, వాళ్ళే నష్టపోతారు. పోనివ్వండి, ఎవరు తెలుగు తక్కువ తనానికి వాళ్ళు బలి కావాల్సిందే. అంటే మీరు అన్నట్టు ఇది ప్యూర్లీ బిజినెస్ అనుకుందాం సార్. బిజినెస్ చేసేవాళ్ళు మరి ప్రజల భద్రత కూడా, అంటే వాళ్ళ కస్టమర్స్ భద్రత కూడా చూడాలి. అది వేరే టాపిక్. ఏంటి ఇది జరిగే ప్రమాదం జరిగింది. అవును, మరి భద్రత ఏర్పాట్లను చేయాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్స్కి ఉంటుంది కదా సార్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో 2 ఉన్నాయి యాంగిల్స్. ఒకటి సెక్యూరిటీ యాంగిల్. సెక్యూరిటీ ఎవరిది బాధ్యత అనేది మళ్ళీ అందులో చాలా గొడవలు ఉంటాయి. థియేటర్ వాళ్ళదా బాధ్యత, పోలీసులదా బాధ్యత, లేకపోతే సినిమా మేకర్స్, ప్రొడ్యూసర్స్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళదా బాధ్యత, లేకపోతే అల్లు అరవింద్ చాలా ఎలివేషన్ చేస్తారు కదా మరి హీరోలకి, అతనిదా బాధ్యత అని తేల్చాలి. ఎసెన్షియల్లీ పోలీసులదే ఉంటుంది బాధ్యత. ఒకవేళ వీళ్ళు ఎవరైనా తప్పు చేస్తే చర్య తీసుకునేటువంటి అధికారం కూడా పోలీసులకే ఉంటుంది అల్టిమేట్లీ. పోలీసులు ఇప్పుడైతే కేసులు పెడతామని చెప్తున్నట్టున్నారు కదా. కానీ దానికంటే ఇంపార్టెంట్ నాకు అనిపించేది, ఆ సినిమాకి ఇదేంటి ప్రీమియర్ షో కదా. యాక్చువల్గా ఇవాళ అనుకుంటా రిలీజ్ కదా. ఇవాళ రిలీజ్ మిడ్నైట్ నుంచి ప్రీమియర్ షోస్ రన్ చేస్తూ ఉన్నారు. నిన్న మరి ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. ప్రీమియర్ షో ఉదయం సాయంత్రం ఎప్పుడన్నా కానివ్వండి. దానికి ఆ తోపులాటలో ఆ సినిమాకి వెళ్ళాలి అని చెప్పి అనుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? దానికి తోడు చిన్నపిల్లల్ని ఆ సినిమాకి తీసుకొని ఆ రష్లో ప్రీమియర్ షోలో కొట్టుకుంటారని తెలిసి వెళ్ళాల్సిన అవసరం ఉందా? వాళ్ళిద్దరూ ఫొటోస్ కూడా వచ్చినాయి, నేను చూశాను. 2 పిల్లలు, 9 ఏళ్ళు అట్లా ఉన్నాయి వయసు, 2 పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ కూడా అరౌండ్ 30-35 ఏజ్ ఉన్నవాళ్ళు. మదర్ చనిపోయారు, ఆవిడ చనిపోయింది. అందులో ఒక పిల్లవాడి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. తప్పు వాళ్ళది.
ఆ విధంగా ఆ సినిమాకి వెళ్ళడమే కాకుండా వాళ్ళ పక్కన ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళడం. ఏమాత్రం కూడా కనీసమైన జ్ఞానం కనుక ఉంటే ఆ తోపులాట్లో సినిమాకి వెళ్ళడానికి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరూ కూడా సాహసించరు. నంబర్ 1. ఒకవేళ వీళ్ళు తెలివి తక్కువ తరంగానో వీళ్ళ పిచ్చాభిమానంతోనో వెళ్ళదలుచుకుంటే పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళాలి? సంబంధమే లేదు కదా పిల్లలకి. ఇప్పుడు వాళ్ళ తెలివి తక్కువతనానికి, వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళే బలయ్యారు ఆ కుటుంబం. అంటే ఐ ఫీల్ సారీ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సింపతి. ఎందుకంటే సినిమాకి వెళ్ళమని ఎవడు చెప్పాడు? ఎవడన్నా బలవంతం చేశాడా మిమ్మల్ని? 4 రోజులు అయితే ఉన్నదా సినిమా? ఎక్కడికైనా వెళ్తుందా? మీకు ఆ విచక్షణ జ్ఞానం లేదన్నమాట. విచక్షణ జ్ఞానం లేకుండా నిర్ణయాలు తీసుకునే అధికారం మీకే ఉంది కదా, ఇంకెవరు పెట్టలేదు కదా మీ మీద బలవంతంగా. మీకు ఉన్నా కూడా మీరు పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళారు అంటే, ఇవాళ అక్కడ ఒక ట్రాజిక్గా ఆ పిల్లవాడు చనిపోయాడు అంటే ఆ బాధ్యత ఫ్యామిలీది ఫస్ట్, ఆ తర్వాత మిగతా వాళ్ళది ఎవరిదైనా. ఆ తర్వాత సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉంటే ఖచ్చితంగా దాని మీద కేసులు పెట్టాల్సిందే, చేయాల్సిందే. చాలామంది అల్లు అర్జున్ ఈ సినిమాకి 300 కోట్లు తీసుకున్నాడట. 300 కోట్లు కదా, 3000 కోట్లు తీసుకుంటాడు. ఇచ్చే ప్రొడ్యూసర్లు ఉంటే తీసుకోవడానికి ఏంటి? వాళ్ళని, ఆ సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళని తెర మీద హీరోలుగా చూడాలి కానీ నిజ జీవితంలో హీరోలుగా చూస్తారు వీళ్ళు. అది వీళ్ళ తెలివి తక్కువతనం. వాళ్ళ తప్పే ఉంది. వాళ్ళు సినిమాల్లో యాక్ట్ చేస్తారు, వాళ్ళ కెరీర్ని పెంచుకోవడానికి, వాళ్ళ డిమాండ్ని పెంచుకోవడానికి, వాళ్ళ చుట్టూ హైప్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు చేసుకుంటారు కదా. రాజకీయ నాయకులు చూస్తే మనం ఎక్కడికి వెళ్ళినా సిటీలో కానీ లేకపోతే బయట ఎక్కడైనా కూడా అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు పెట్టుకుంటారు, దండలు వేయించుకుంటారు, పుట్టినరోజుకి ప్రతిరోజుకి రాయించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి లాగా సీఎంగా ఉన్నప్పుడు వందల వేల కోట్ల రూపాయల ఖర్చుతోటి, ప్రభుత్వ ధనంతో తమ ఇమేజ్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా వీళ్ళు చేస్తారు. కానీ దానివల్ల ఇది జరగలేదు. ఇవన్నీ ఇప్పుడు జరిగిన ట్రాజెడీ దాని మూలంగా జరిగింది కాదు. అది జనం, ఎవరైనా ప్రేక్షకులు అంటారు కదా, ఈ ప్రేక్షకులు అనేవాళ్ళు వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళ విచక్షణ ఉపయోగించుకోకుండా చేసిన పనికి, తప్పుకి ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి దీనికి వాళ్ళు ఎవరినో బ్లేమ్ చేయాలని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు. లీగల్గా ఎట్లాగూ కరెక్ట్ కాదు. లీగల్గా ఏమీ చేయలేరు, అంతే కదా. నేను ఎక్కడో చూశాను, అల్లు అర్జున్ టీం ఇచ్చిందట ఏదో రెస్పాన్స్. ఏమని ఇస్తారు? దురదృష్టకరం, ఏదో డబ్బులు ఇస్తాం, సాయం చేస్తాం అని ఇస్తారు. అంతకంటే ఏమంటుంది కదా. అల్లు అర్జున్ టీం అట. అంటే అల్లు అర్జున్ స్వయంగా దాని మీద రెస్పాండ్ అయితే ఆయన స్టేటస్కి తక్కువ అనమాట అది. అందుకని ఆయన టీం పేరుతోటి ఇస్తారు రెస్పాన్స్. ఇదంతా పార్ట్ ఆఫ్ క్రియేటింగ్ ఇమేజ్ అనమాట. అంటే ఏమనాలి, అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ, వాళ్ళు మామూలు ఆర్డినరీ పీపుల్ కాదన్నట్టు. అందుకని ఆయన స్వయంగా ఇవ్వడు రెస్పాన్స్, స్పందన. అల్లు అర్జున్ టీం చెప్పిందని పేపర్లో రాస్తారు వీళ్ళు కూడా. ఏంటో ఆయన టీం చెప్పాలా, ఆయన చెప్పడా ఏంటో. అయితే మీరు ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి ఘటనలు ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటాయి. అది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ విక్టిమ్సే యాక్చువల్ గా బాధ్యులు. అదే నేను చెప్పేది. అదే దానికి అల్లు అర్జున్ కానీ హీరోలు కానీ ఆ హీరోలు ఏమి సమర్థించడం వల్ల నేను ఆ హీరోల పట్ల అంత పిచ్చి పెంచుకున్నటువంటి వీళ్ళది తప్పు. అదే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజలే విచక్షణతో మెలగాలి. అంతే. విచక్షణ లేకపోతే ఇప్పుడు ఏవో చేస్తుంటారు కదా ఈ మధ్య రీల్స్ పేరుతోటి, వాటితోటి ఆ సెల్ఫీ వీడియోలు తీసుకోవడానికి మేడలెక్కి వాటి అంచున, పర్వతాలెక్కి వాటి అంచున ఏదో చేస్తున్నారు కదా. చాలామంది చేస్తున్నారు, పడి యాక్సిడెంట్లు అవుతున్నాయి, అవి కూడా వార్తలు వస్తున్నాయి కదా. ఎవరు బాధ్యులు? ఫోన్ తయారు చేసిన వాడు కాదు. మీరు ఫోన్లో ఈ సెల్ఫీ తీసుకోవడానికి పెట్టారు, అసలు ఆ ఫెసిలిటీ లేకపోతే, ఆ యాప్ లేకపోతే ఇవి జరగవు కదా అనేటువంటి వాదన ఎంత తెలివి తక్కువ. అదేవిధంగా ఇది కూడా అంతే. సినిమా వాళ్ళు ఏదో చేశారు, హీరో ఏదో చేశాడు, అసలు సంధ్యా థియేటర్కి ఆయన ఎందుకు రావాలి? ఆయన సంధ్యా థియేటర్ కాదు, అన్ని థియేటర్లకి వెళ్తాడు పెంచుకోవడానికి తన మార్కెట్ని. అది వాళ్ళ పని. దాన్ని ఇగ్నోర్ చేసేటువంటి స్వేచ్ఛ మనకుంది, పట్టించుకోకుండా. లేదు అని చెప్పి పిచ్చిగా వెళితే మరి ఆ పరిణామాలు కూడా పిచ్చిగానే ఉంటాయి చివరికి. రైట్.